లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ థగ్ లైఫ్. దీనికి మణిరత్నం దర్శకత్వం వహించడం విశేషం. సుమారు 38 ఏళ్ల తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న మూవీ ఇది. అప్పట్లో వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమా నాయకుడు సంచలన విజయం సాధించింది. అయితే ఇప్పుడు ఇన్నాళ్లకు మళ్లీ కలిసి పనిచేశారు. ఇందులో శింబు, త్రిష, అభిరామి, నాజర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ పతాకంపై కమల్ హాసన్, మణిరత్నం, మహేంద్రన్ సంయుక్తంగా నిర్మించారు ఈ సినిమా. ఈ మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. మరి కమల్, మణిరత్నం కాంబోలో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, రంగరాయ శక్తిరాజు అంటే కమల్ హాసన్ది నెల్లూరు, కానీ ఢిల్లీలో ఒక గ్యాంగ్స్టర్ గా ఎదుగుతాడు. ఒక సెటిల్మెంట్ టైంలో పోలీసులు అటాక్ చేస్తారు. ఇందులో పేపర్ వేసే చిన్నోడు అమర్ అంటే శింబు తండ్రి చనిపోతారు. ఆ గొడవలో తన చెల్లి చంద్ర ఐశ్వర్యలక్ష్మిని మిస్ చేసుకుంటాడు అమర్. ఆ అమర్ని అడ్డుగా పెట్టుకుని పోలీసుల నుంచి తప్పించుకుంటూ ఉంటాడు శక్తిరాజు. తన ప్రాణాలు కాపాడిన అమర్ని కొడుకులా చూసుకుంటూ ఉంటారు. అయితే తాను చేసే మాఫియా పనిలోనూ అతన్ని భాగం చేస్తాడు. తన తర్వాత తనలా పెంచుతాడు మాణిక్యం అంటే నాజర్. కూతుర్ని మోసం చేసిన సదానంద్ అంటే మహేష్ ముంజ్రేకర్ అల్లుడిని చంపిన కేసులో జైలుకు వెళ్తాడు శక్తిరాజు. దీంతో తన మాఫియా సామ్రాజ్యాన్ని చూసుకునే బాధ్యత అమర్కి అప్పగిస్తాడు. ఆయనకి మాణిక్యం, పాద్రోస్ సపోర్టర్గా ఉంటారు. అయితే శక్తిరాజు జైలు నుంచి వచ్చేలోపు అమర్ మనస్సు మార్చేస్తారు మాణిక్యం. తనపై అటాక్ జరిగిన నేపథ్యంలో అమర్ని అనుమానిస్తాడు శక్తిరాజు. దీంతో మాణిక్యం, పాద్రోస్ కలిసి అమర్ని రెచ్చగొడతారు. తన తండ్రిని చంపింది శక్తిరాజును అని చెబుతారు. దీంతో శక్తిరాజుని చంపేద్దామని ప్లాన్ చేస్తారు. కాశ్మీర్కి తీసుకెళ్లి చంపేస్తారు. మరి శక్తిరాజు ఎలా ప్రాణాలతో బయటపడ్డాడు? తనని మోసం చేసిన వారిపై ఎలా పగ తీర్చుకున్నారు? ఇందులో త్రిష పాత్రేంటి? అమర్కి మాటిచ్చినట్టు తన చెల్లి చంద్రని శక్తిరాజు వెతికి తెచ్చాడా అనేదే మిగిలిన కథ. ఇక థగ్ లైఫ్ విశ్లేషణ విషయానికొస్తే, మాఫియా నేపథ్యంలో గ్యాంగ్స్టర్ కథతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. థగ్ లైఫ్ కూడా ఆ జాబితాలోకి వచ్చిన సినిమానే. అయితే తన సొంత కొడుకులా పెంచిన వాడే తనని వెన్నుపోటు పొడిచి తననే చంపాలి అనుకోవడం, వారిని క్లీన్ చేసేందుకు హీరో మళ్లీ రావడం, ఈ క్రమంలో ఆయన సర్వస్వం కోల్పోవడమే ఈ కథ. అయితే ఈ సినిమాని మాఫియా గ్యాంగ్స్టర్ ఎలిమెంట్లు చుట్టూనే తిప్పకుండా ఫ్యామిలీ ఎమోషన్స్కి ప్రియారిటీ ఇచ్చారు మణిరత్నం. మాఫియాలో గొడవలు కామన్, మన అనుకున్న వాళ్ళనే వాళ్ళు మోసం చేయడం కామన్గా జరుగుతుంది. ఇందులోనూ అదే చూపించారు. అయితే కథ ట్రైలర్లోనే అర్థమైపోయింది. థియేటర్లో మ్యాజిక్ చేయాలి, కానీ ఆ మ్యాజిక్ ఆశించిన స్థాయిలో అయితే లేదు. కాకపోతే కమల్ హాసన్ నటన, మణిరత్నం టేకింగ్ సినిమాకి బ్యాక్ బోన్లా ఉంటాయి. కొట్టుకోవడం, నరుక్కోవడం అయితే చంపుకోవడం కాకుండా ఫ్యామిలీ రిలేషన్స్కి, ఎమోషన్స్కి ప్రియారిటీ ఇచ్చారు. ఇక ఇందులో కొత్త పాయింట్ ఏంటంటే, ఆ ఎమోషన్స్తో సినిమాను నడిపించిన తీరు బాగుంది. దీనికి తోడు త్రిష పాత్రలో కమల్ హాసన్ రొమాన్స్, తన భార్యగా చేసిన అభిరామితో రొమాన్స్ యూత్ ని ఆకట్టుకునే అంశాలైతే చాలా ఉంటాయి. ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఈ సినిమా పరంగా చూస్తే ఫస్ట్ హాఫ్ అంతా రంగరాయ శక్తిరాజు పాత్రని ఎస్టాబ్లిష్ చేశారు. 94-2016లో తన జీవితంలో జరిగిన సంఘటనలను చూపించి సినిమాపై ఆసక్తిని, క్యూరియాసిటీని పెంచారు. సినిమా చాలా వరకు 2016 పీరియాడిక్లో జరిగినట్టుగా ఉంటుంది. కమల్ గ్యాంగ్స్టర్గా ఎదగడం, జైలుకెళ్లడం, ఆ తర్వాత అమర్ తన స్థానంలోకి రావడం, త్రిష పాత్ర ఎంట్రీ ఇవ్వడం, త్రిషతో కమల్ రొమాన్స్ ఫస్ట్ హాఫ్లో వచ్చే ఎలిమెంట్స్. కానీ ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఊహించని ట్విస్ట్తో కథ మొత్తం రివర్స్ అవుతుంది. దీంతో సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. తర్వాత కమల్ బ్యాక్ టు బ్యాక్ ఇచ్చే సీన్స్ కూడా కొంత షార్ప్గా చూపించాల్సి వచ్చింది. ఇక సెకండ్ హాఫ్ చాలా సీరియస్గా సాగుతుంది. అదే సమయంలో ఎమోషనల్గా కూడా ఉంటుంది. తన భార్య లక్ష్మిని చూసి కమల్ ఎమోషనల్ కావడం ఆకట్టుకుంది. క్లైమాక్స్ మాత్రం పీక్లో ఉంటుంది. అటు సీరియస్నెస్, ఇటు ఎమోషన్స్ని మేళవించి క్లైమాక్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. అయితే సినిమాని సాగదీస్తున్నట్టుగా కాస్త అనిపిస్తుంది. కథ ఊహించేలా ఉండడం మైనస్ అని చెప్పుకోవచ్చు. దీనికి తోడు బీజిఎం కూడా ఆశించిన స్థాయిలో లేదు. కమల్ త్రిష సీన్స్, త్రిష శింబు సీన్స్, జైలు సీన్స్ అనవసరంలా అనిపిస్తాయి. కమల్ కామెడీ చేసే ప్రయత్నం చేసినా కూడా పెద్దగా వర్కౌట్ అయితే కాలేదు. ఇక నటినట్ల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, కమల్ హాసన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన పాత్రకి ప్రాణం పోశారు. 3 డిఫరెన్స్ గెటప్లో కనిపించి ఆయన ఆకట్టుకున్నారు. ఒక వృద్ధుడి పాత్రలో ఆయన విశ్వరూపం చూపించారు. పెద్ద వయస్కుడుగా కూడా అదరగొట్టారు. ఆయన తెరపై ఉంటే మన కళ్ళు ఆయన్ని తప్ప మరెవ్వరిని చూడలేవు కూడా. ఇందులో అలాంటి మ్యాజికే చేశారు కమల్. ఇక అమరన్ పాత్రలో శింబు సైతం మెప్పించారు. చాలా చోట్ల కమల్కి ధీటుగా కూడా కనిపించారు. ఇక ఇంద్రాణి పాత్రలో త్రిష కనిపించింది. ఉంపుడు గత్తెని తలపించే పాత్రలో కమల్కి రొమాంటిక్ ఇంట్రెస్ట్గా కనిపించి మెప్పించింది. కమల్ భార్యగా అభిరామి సైతం ఆకట్టుకుంది. ఇక పాద్రోస్గా జోజు జార్జ్ పాత్ర ఓకే అనిపించింది. ఇక పోలీస్ అధికారిగా అశోక్ సెల్వన్ పాత్ర కూడా చాలా బాగుంది. ఇక ఐశ్వర్యలక్ష్మి సైతం మెప్పించింది. ఇక టెక్నీషియన్ల పనితీరు విషయానికి వస్తే, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ బాగుంది, కానీ బీజిఎం విషయంలో ఇంకాస్త బెటర్గా ఉంటే బాగుండు అనిపించింది. ఆశించిన స్థాయిలో బీజిఎం లేకపోవడంతో కొంత నిరాశ అయితే ఉంటుంది. ఇక
రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫీ కూడా పర్వాలేదు అనిపించింది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ ఓకే, కానీ ఇంకా బెటర్గా చేయాల్సి ఉంది. దర్శకుడు మణిరత్నం తనకి ఇలాంటి కథలు వెన్నతో పెట్టిన విద్య, కానీ ఇంకా బాగా చేయాల్సింది అనిపిస్తుంది. అయితే సినిమాని చాలా వరకు ఎమోషనల్గా చూపించిన తీరు బాగుంది. నిర్మాణ విలువలకి కొదవలేదు. సినిమా వేరే లెవెల్లో ఉంది. టెక్నికల్గా సినిమా బాగానే ఉందని కూడా చెప్పొచ్చు. ఫైనల్గా చెప్పాలంటే కమల్ నటన, ఎమోషన్స్ కోసం సినిమా చూడొచ్చు. గ్యాంగ్స్టర్ సినిమాలో ఒక డిఫరెంట్ మూవీగా తగ్ లైఫ్ ఖచ్చితంగా నిలుస్తుంది.